మధ్యప్రదేశ్లో ధార్లో ఉన్న వివాదాస్పద భోజశాల కమల్ మౌలా మసీద్ కాంప్లెక్స్ అంశంపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక విచారణ చేపట్టింది. మధ్యప్రదేశ్ హైకోర్టు గత మే నెలలో భోజశాలను ఆలయంగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ముస్లిం పక్ష నాయకులు దాఖలు చేసిన అప్పీల్ సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఇది చాలా సున్నితమైన అంశమని పేర్కొన్న సుప్రీంకోర్టు ముస్లింలు నమాజ్ చేసుకోవడంపై కీలక వ్యాఖ్యలు చేస్తుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రం ధార్లోని భోజశాలలో వెలిసిన సరస్వతి మాత ఆలయం విషయంలో సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ న్యాయమూర్తులు జాయ్ మాల్యా బాక్షి, వి మోహన్లతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. హిందూ ముస్లిం పక్షాలు ఇద్దరు కూడా సంయమనం పాటించాలని, ఇది సున్నితమైన అంశమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఈ కేసును రోజువారీ విచారణ ప్రాతిపదికగా విచారించి చివరి పరిష్కారం చూపడానికి కోర్టు సుముఖత వ్యక్తం చేయడం విశేషం. ఇక సుప్రీంకోర్టు ఉటంకించిన కీలకాంశం ఏంటంటే, శుక్రవారం నమాజ్ను పునరుద్ధరించాలనే ముస్లింల విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. అందుకు బదులుగా భోజశాల ప్రాంగణానికి ఆనుకొని ఉన్న ఖాళీ స్థలాన్ని మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల మధ్య శుక్రవారం నమాజ్ కోసం కేటాయించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే కోర్టు అనుమతి లేకుండా ఆ కట్టడంలో ఎలాంటి నిర్మాణపరమైన మార్పులు చేయొద్దని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐను సుప్రీంకోర్టు ఆదేశించింది. భోజశాల వివాదం కూడా సుదీర్ఘమైంది. భోజశాల కమల్ మౌలా మసీదు వివాదం దశాబ్దాలుగా కొనసాగుతున్న సున్నితమైన మత చారిత్రక అంశం. హిందువుల వైపు వాదన ప్రకారం భోజశాలను రాజభోజుడు నిర్మించిన సరస్వతీదేవి ఆలయంగా, సంస్కృతి, విద్యా కేంద్రంగా హిందూ సమాజం విశ్వసిస్తుంది. అందుకు ఆర్కియాలజీ సర్వే రిపోర్టు కూడా మద్దతునిస్తోంది. మరోవైపు ముస్లింల వాదన ప్రకారం ఈ స్థలం గత కొద్ది శతాబ్దాలుగా కమల్ మౌలా మసీదుగా పనిచేస్తుందని వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2003లో 2 పక్షాలకు మధ్య మార్గంగా హిందువులు పూజ చేసుకునేలా, శుక్రవారాల్లో ముస్లింలు నమాజ్ చేసుకునేలా ఉమ్మడి యాజమాన్య విధానం అమల్లోకొచ్చింది. ఈ ఏర్పాటుపై అసంతృప్తితో హిందూ పక్షం హైకోర్టును ఆశ్రయించింది. కాంప్లెక్స్పై పూర్తి పూజా హక్కులు కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో 2024 మార్చి 11న శాస్త్రీయ సర్వే నిర్వహించాలని హైకోర్టు ఏఎస్ఐను ఆదేశించింది. దీంతో దాదాపు 100 రోజుల పాటు ఏఎస్ఐ సర్వే నిర్వహించింది. సర్వే అనంతరం 2000కు పైగా పేజీలతో కూడిన నివేదికను ఏఎస్ఐ కోర్టుకు సమర్పించింది. ఆ నివేదికలో మసీదు ముందు ధార్ను పరిపాలించిన పరమార రాజుల కాలం నాటి ఒక భారీ నిర్మాణం ఉండేదని, ప్రస్తుతం వివాదాస్పద కట్టడం పాత ఆలయ నిర్మాణ సామాగ్రిని పునర్వినియోగించి కట్టిందేనని ఏఎస్ఐ అభిప్రాయపడింది. సర్వేలో లభించిన నాణేలు, శిల్పాలు, శాసనాలు ఈ కాంప్లెక్స్లో మొదట ఆలయమేనని రుజువు చేస్తున్నాయని హిందూపక్షం వాదిస్తోంది. అయితే ఏఎస్ఐ నివేదిక పక్షపాత పూరితంగా ఉందని, హిందూ పిటిషనర్ల వాదనలకు అనుకూలంగా తయారు చేశారని ముస్లిం పక్షం కోర్టులో వాదించింది. రెండు పక్షాల వాదనలు విన్న హైకోర్టు గత మే నెలలో కీలకమైన తీర్పు వెలువరించింది. భోజశాల ప్రాంగణంలో ముస్లింలు శుక్రవారం నమాజ్ చేసుకునేందుకు వీలు కల్పించిన 2003 నాటి ఏఎస్ఐ ఉత్తర్వులను రద్దు చేసింది. భోజశాలలో సంస్కృత విద్యా కేంద్రం, సరస్వతీదేవి ఆలయం ఆనవాళ్లున్నట్లు తన తీర్పులో హైకోర్టు కుండబద్దలు కొట్టింది. దీంతో ఇది ఆలయమేనని హైకోర్టు ప్రకటించినట్టయింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ముస్లిం పక్షం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ముస్లిం పక్షం పిటిషన్లపైనే ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణ మొదలెట్టింది. సుప్రీంకోర్టు తాత్కాలిక ఆదేశాల ప్రకారం ఆ స్థలంలో యథాతథ స్థితిని కొనసాగిస్తూ పాక్షిక ఉపశమనంగా మాత్రమే ముస్లింలు శుక్రవారం నమాజ్ కోసం ప్రాంగణం వెలుపల ఓ ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించింది. ప్రధాన వివాదాస్పద కట్టడంలో నమాజ్కు అనుమతి ఇవ్వలేదు. మరోవైపు ఈ కేసును రోజువారీ ప్రాతిపదికన విచారించేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో రాబోయే కొద్ది వారాల్లోనే విచారణ ఓ కొలికొచ్చే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఏఎస్ఐ కూడా ఎలాంటి నిర్మాణ
నిర్మాణ మార్పులు చేయకుండా కోర్టు స్పష్టమైన ఆంక్షలు విధించడం గమనార్హం.